ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి సవ్యంగా నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. కూటమి రెండేళ్ల పాలనను ఎండగడుతూ కర్నూలులో ఎస్వీ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. కర్నూలు ఆర్ఎస్ రోడ్డు నుంచి జిల్లా పరిషత్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. మోసపూరిత హామీలు ఇచ్చి వెన్నుపోటు పొడిచారంటూ వైఎస్ఆర్సీపీ నాయకులంతా నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది. కర్నూలు నగరంలోని ఎస్వీ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన ర్యాలీ కొనసాగుతుంది. కర్నూలు 5 రోడ్ జంక్షన్ దగ్గర నుండి జిల్లా పరిషత్ దాకా పెద్ద ఎత్తున ఈ యొక్క ఆందోళన అనేది కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త బుట్టరేణుకో కూడా పాల్గొని తమ నిరసన అనేది వెలువరుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ అంశంపై మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ నాయకులను వారితో మాట్లాడే ప్రయత్నం చేశాం. 50 సంవత్సరాల దాటిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకు నెలకు 4,000 చొప్పున 96,000 రూపాయలు ముంచేసి వాళ్ళకు వెన్నుపోటు పొడిచినారు. అలాగే సంవత్సరానికి 6 సిలిండర్లు ఇస్తామని 2 సిలిండర్లు ఇచ్చి మహిళలను మళ్ళీ వెన్నుపోటు పొడిచినారు. ఇట్లా అన్ని ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులను వెన్నుపోటు పొడిచినారు. ఏవైతే మీరు వాగ్దానాలు ఇచ్చినారో అవన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మీరు ఒక నిరసన ర్యాలీ ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? గత 2 ఏళ్లుగా ఎటువంటి పరిపాలన అందించారు అని ఒక్కసారి ప్రజల్లోకి తీసుకొని వెళ్ళదలుచుకున్నాము. గత 2 ఏళ్లుగా ఏదైతే వాళ్ళు ప్రభుత్వానికి వచ్చే ముందు ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నిర్వీర్యం చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్న ప్రభుత్వం, మా ప్రభుత్వంలో ఉన్న అన్ని సంక్షేమ పథకాలన్నీ నిర్వీర్యం చేశారు. ఈరోజు మీరు చూసుకుంటే రైతులకు చూడండి, రైతుకు గిట్టుబాటు ధర లేదు, కానీ ఎరువులు ప్రతి ఒక్కటి కూడా రేటు పెంచేశారు. అలాగే పెట్రోలు, డీజిల్ అన్ని రకాలుగా రేట్లు పెంచేసి కామన్ పీపుల్కి అసలు జీవితం చాలా భయానకంగా తయారు చేశారు. అలాగే రైతు కానివ్వండి, మహిళలు కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, అన్ని అంటే సూపర్ 6 తో పాటు అన్ని ఏదైతే హామీలు ఇచ్చామో అన్ని నెరవేర్చామంటూ ఈరోజు యొక్క సక్సెస్ సభ చేసుకుంటున్న పరిస్థితి. మరి మీరేమంటారు? అసలు ఒక్కసారి మనస్సాక్షిగా వాళ్ళందరినీ కూడా పరిశీలించుకోమని చెప్పండి. ఈ రోజు వాళ్ళ విజయోత్సవ సభలో మరి ఏదైతే 6 హామీలు ప్రామిస్ చేశారో, మహిళలకి 6 సిలిండర్లు ఇచ్చారా? బీసీలకు 50 సంవత్సరాలకి వాళ్ళు రిటైర్మెంట్ పెన్షన్ ఇస్తానన్నారు, ఇచ్చారా? ఏ ఒక్క పెన్షన్ అన్నా పెంచారా? మరి ఏదైతే శ్రీశక్తి ఇస్తా అంటున్నారో అవన్నీ ఇచ్చారా? తల్లికి వందనం అనేది ఏదైతే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చారా అని వాళ్ళు పరిశీలించుకుంటే, వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకుంటే వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తారు మేము ఇక్కడంతా ఫెయిల్ అయ్యాము అనేసి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.